హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో అయితే పప్పుచారు రెసిపీని అయితే చూద్దాము. ఈ పప్పు అయితే చేనులో పండించిన పప్పు ఉంటుంది కదా, దాంతో పప్పుచారు అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఈ పప్పుని ఎలా పట్టించుకోవాలి కందులతో తెలుసుకుందాము. చేనులో పండించిన కందులు ఇంటి కోసం పండించినవి కాబట్టి ఇవి ఆర్గానిక్ అన్నమాట. అంటే మందులు గిట్ల ఏమి వేయకుండా ఇంటి కోసమే కాబట్టి మందులు గిట్ల ఏమి వేయకుండా నార్మల్గా పెంచిన కంది చెట్లు, దాని నుండి వచ్చిన కందులను తీసుకోవాలన్నమాట. కందులను తీసుకొని 4-5 రోజులు అట్లా వారం దాకా ఎండబెట్టుకోవాలి. ఎండలో బాగా ఎండబెట్టుకున్న తర్వాత వాటిని మంచిగా కట్టెల పొయ్యి మీద వేపుకోవాలి. కందులు ఎగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి కట్టెల పొయ్యి మీద వేపుకొని మిషన్ దగ్గరికి వెళ్ళి పప్పు పట్టించుకుంటే సరిపోతుంది. అది ఆర్గానిక్ కందిపప్పు. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా కందిపప్పుని అయితే 1-4 సార్లు కడుక్కొని పొట్టు మీద వచ్చిన పొట్టు తీసేసుకొని అలా ఉడికించుకోవాలన్నమాట. చాలా వరకు పొట్టు పోయింది. అలా ఉడికించుకొని కాస్తంత పసుపు అల్లము వేసి అలా కలబెడుతూ ఉండాలన్నమాట. ఎందుకంత బాగా కలబెడుతున్నానంటే పప్పు తొందరగా మెతగడానికి అన్నమాట. అలా ఉడకబెట్టాలి. అలా వేసుకొని ఉడకబెట్టిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత బెండకాయ ముక్కలు, టమాటాలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. నేను ఇవే వేసాను. ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమున్నా వేసుకోవచ్చు. లైక్ సొరకాయ కానీ ములక్కాయలు కానీ. నేనైతే బెండకాయలు టమాటాలు వేసాను. వంకాయ అంటే వంకాయ కూడా వేసుకోవచ్చు. నేను ఉన్నయే వేసాను అన్నమాట. వేసి పప్పుచారు చేస్తున్నాను. వాటిని అయితే కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి చాలాసేపు. ఎందుకంటే పప్పు మెతకాలి కదా. నేను కుక్కర్లో ఉడకబెట్టట్లేదు కాబట్టి అలాగా తొందరగా అవుతుందని అలా ఉడకబెడుతున్నాను అన్నమాట. అలా అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడికించుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే మెల్లిగా పోసుకోవాలి. అలా పోసుకొని సరే అయితే కలబెట్టుకోవాలి. అలా పూర్తిగా పోసుకోవాలి చింతపండు రసాన్ని. పోసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే కలిసేటట్టుగా కలుపుకుందాము. అలా కలుపుకుందాము వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా కాసేపు మంచిగా కలుపుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత కొంచెం పులుపు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కాసన్ని వాటర్ అయితే యాడ్ చేద్దాము. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అయితే యాడ్ చేద్దాము. అలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మన సాంబార్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. షాప్లో తెచ్చింది కాకుండా జీలకర్ర, ఆవాలు అయితే నేను వీడియోలో చూపించలేదండి. ఆవాలు వేసుకుంటేనే సాంబార్ పౌడర్ ఫ్లేవర్ అయితే వస్తుంది. వేసాను కానీ నేను వీడియోలో అయితే చూపించలేదు. తర్వాత మెంతులు, మెంతులు తక్కువే తీసుకోవాలి, బాగా ఎక్కువ తీసుకోవద్దు, చేదొస్తుంది. ఆ విషయం తెలుసా. మెంతులు హెల్త్కి కూడా మంచిది. హెల్త్లు ఎక్కువ తీసుకోవడం వలన షుగర్ పేషెంట్లకి షుగర్ అయితే కంట్రోల్ అవుతుంది. కాసన్ని ధనియాలు పోసుకొని వాటిని అయితే పౌడర్ లాగా చేసుకోవాలి. ఇటువైపు అయితే మనము మూత పెట్టుకొని పప్పు చారుని అయితే ఉడికించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వచ్చేదాకా ఉడికించుకొని
మనం కొత్తిమీర వేసుకొని తగినంత కారం వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అలా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అలా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఉండలు వస్తాయి కారం అయితే, అలా రాకుండా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మన రుచికి తగినంత సాల్ట్ అయితే కాస్తంత వేయాలి. అలా వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం ఈ లోపలైతే పోపు పెట్టుకోవాలి కదా. పోపు కోసం అయితే ప్రిపరేషన్కు రెడీ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసి ప్రిపరేషన్కి అయితే రెడీ చేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలుపుకొని మూత పెట్టేసుకొని మనమైతే ఇటైతే పోపు అయితే పెడదాము. పోపు కోసం అయితే చిన్న కడాయిని తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించిన తర్వాత అది వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగా వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేడయ్యేదాకా వెయిట్ చేసి మనం తగినంత పోపుకు తగినంత ఆయిల్ అయితే పోసుకుందాము కడాయిలో. అలా పోసుకొని మనము జీలకర్ర ఆవాలు అయితే తీసుకొని ఆయిల్ వేడెక్కాక వేసుకుందాము. జీలకర్ర ఆవాలు వేగేదాకా వెయిట్ చేసి కాసిన్ని ఎండుమిరపకాయలు వెల్లుల్లి అయితే వేసుకుందాము. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా వేసుకుందాము. అలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి అవి కాస్త వేగాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. వేసుకొని కాసంత అల్లం వెల్లుల్లి పేస్టు, కాసంత పసుపు, కాసంత సాల్ట్. మళ్ళీ సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే పోపు మాడకుండా ఉల్లిపాయలు తొందరగా ఉడకడానికి అయితే సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువేం కాదు, అందులో తక్కువే వేసాను. ఇలా వేసుకొని కలుపుకోవాలన్నమాట కలిసేటట్టుగా. కాస్త అవి ఉడకాలి కదా, ఉడకడానికి కాస్త టైం అయితే పడుతుంది. అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే కలపడం కూడా అది మాడకుండా ఉంటుంది. అల్లం పేస్ట్ వేస్తాం కాబట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది. అందుకే కలుపుతూ ఉన్నాను అన్నమాట. ఈ లోపల ఇటువైపు పప్పుచారు అయితే అవుతుంది కదా, అది తీసుకొని అలా పోపులో పోసుకుందాము. ఒక గరిటెడు 2 గరిటెల పోపు అయితే సరిపోతుంది. అలా పోసుకొని మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము పోపు. అలా కలుపుకొని పప్పుచారులో అయితే ఆ పోపును వేసుకుందాము. అలా వేసుకుంటే పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. ఈ పోపును అందులో పోసుకుంటే పప్పుచారు అయితే రెడీ అయిపోతుంది. ఇంకేముంది, టేస్టీ పప్పుచారు అయితే రెడీ. మా జోష్ పాప కూడా తినింది. పిల్లలకైతే పప్పుచారు అయితే చాలా ఇష్టము. రోజు పెట్టినా తింటారు అలాగా. మా జోష్ పాపకి అయితే ఎక్కువ పప్పుచారే ఇష్టము. మీకు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మా జోష్ పాప తిని సూపర్ మమ్మీ అని చెప్పింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే ఆదరించండి, ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధన్యవాదాలు. ఇలాగే ఈ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.